హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వచ్చినటువంటి ఉద్యోగాలకి సంబంధించినటువంటి సమాచారం చూద్దాము. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అన్అకాడమీ వాళ్ళు 12+3 ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఆఫర్ తీసుకునేటప్పుడు BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు ఇంకా 10% డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కోడ్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. SI కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మారథాన్లో కూడా మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వడం ద్వారా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి లక్ష్యం కోర్సులో కూడా మీరు జాయిన్ అవ్వడం జరుగుతుంది. గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ అనేది మీకు 18th జూలైన కండక్ట్ చేస్తున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీకు స్కాలర్షిప్ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా స్పెషల్ క్లాసెస్కి సంబంధించినటువంటి సిరీస్ అనేది మీకు కండక్ట్ చేస్తారు ఎవ్రీడే. ఇందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా లక్ష్యం పేరుతో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా శౌర్యం పేరుతో ఉన్నటువంటి ప్రాక్టీస్ కోర్స్కి సంబంధించిన SI అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కోర్సులో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. డైలీ T20 సిరీస్లో మనకి ఇక్కడ ఎవ్రీడే మనకి దీనికి సంబంధించి పార్టిసిపేట్ చేయడం ద్వారా మీకు ఇక్కడ వచ్చినటువంటి ర్యాంకర్స్కి 1 మంత్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అలాగే అమెజాన్ వౌచర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి, PDF మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని పశుసంవర్ధక శాఖ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ కొరకు 46 పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అందులో క్లాస్ ఏకి సంబంధించి 44, క్లాస్ బికి సంబంధించి 2 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దరఖాస్తు ఫారం, అర్హతలు మరియు ఇతర వివరాల కొరకు పశుసంవర్ధక శాఖ NTR సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్ క్యాంపస్, లబ్బీపేట్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ కార్యాలయపు వెబ్సైట్లో సందర్శించాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. వెబ్సైట్ వచ్చేసి ahd.aptonline.in అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అలాగే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ నెల 30వ తేదీలోపు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గడువు తేదీ తర్వాత అందినటువంటి దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడవు అని చెప్పేసి మెన్షన్ చేశారు. గెస్టెడ్ ఆఫీసర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకొక అప్డేట్ వచ్చేసి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది శ్రీశైలం నుంచి రావడం జరిగింది. సున్నిపెంటలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించుటకు అవుట్సోర్సింగ్ పద్ధతిని పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫిజిక్స్ అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ మ్యాథ్స్, సోషల్ అభ్యర్థులు ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రాజెక్ట్ అధికారి సమక్షంలో ఈ నెల 30వ తేదీన కమిటీ సభ్యుల మధ్య డెమో నిర్వహించి ఉపాధ్యాయులను ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొనడం జరిగిందని అప్డేట్ అయితే వచ్చింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు ఈ పర్టికులర్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి దరఖాస్తులు అయితే పెట్టుకోండి. ఇంకొకటి గెస్ట్ టీచర్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. జిల్లాలోని ఏ జిల్లా అంటే మనకి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ నుంచి మనకి ఇది రావడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి 19 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పార్ట్ టైం ప్రాతిపదికన గెస్ట్ టీచర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DCO అంగడి మురళీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందీకి సంబంధించి 1, ఇంగ్లీష్కి సంబంధించి 3, ఫిజిక్స్ కింద 1, జువాలజీ 1, బయోలాజికల్ సైన్స్కి సంబంధించి 1, హిస్టరీకి సంబంధించి 1 పోస్టు, సోషల్కి సంబంధించి 2 చొప్పున ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వివరించడం జరిగింది. వీటికి మహిళలు మాత్రమే అర్హులని చెప్పేసి తెలిపారు. ఇంకా హిందీకి సంబంధించి 2 పోస్టులు, ఇంగ్లీష్ కింద 2, ఫిజికల్ సైన్స్ కింద 1, జువాలజీకి సంబంధించి 2, బోటనీకి సంబంధించి 2, ఇంకా ఎకనామిక్స్కి సంబంధించి 2 పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి. ఇంకా సోషల్కి సంబంధించి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి అందరూ అర్హులేనని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీలో 50% మార్కులు, బీఎడ్లో సంబంధిత మెథడాలజీతో పాటు టెట్ ఉత్తీర్ణులై ఉండాలని చెప్పేసి
దీనికి సంబంధించి గెస్ట్ టీచర్ల నియామకానికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ యొక్క అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. ఇంకొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి డిపార్ట్మెంట్ నుంచి, సో ఈ యొక్క పొల్యూషన్ డిపార్ట్మెంట్ బోర్డు నుంచి మనకి ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇందులో ఆఫీసు సబార్డినేట్కి సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి pcb.ap.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు ఈ నెల 26వ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వారు pcb.ap.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకొక అప్డేట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి రీజనల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ నుంచి వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి సీనియర్ రీసెర్చ్ ఫెలో కింద మనకు ఒక నోటిఫికేషన్ విడుదలైంది. BAMS ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 35,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే హయ్యర్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారికి దీనికి సంబంధించి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నెల 26వ తేదీన దీనికి సంబంధించినటువంటి రిటన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి మనకి ఇంటర్వ్యూ ద్వారానే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి శ్రీకాకుళం జిల్లాలోని ఈ యొక్క కలెక్టర్ వారి కార్యాలయం నుంచి SC/STలకి సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఆఫీసు సబార్డినేట్కి సంబంధించి 2 పోస్టులు, అందులో SC ఉమెన్కి 1, ST ఉమెన్కి 1 ఉంది. ఇంకా వాచ్మెన్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. అందులో SC ఉమెన్కి 1, ST ఉమెన్కి 1 పోస్ట్ ఉంది. మొత్తంగా 4 పోస్టులు ఈ యొక్క SC/STస్కి సంబంధించిన ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చారు. ఈ యొక్క ఆఫీసు సబార్డినేట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 7th క్లాస్ పాస్ అయ్యి సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అలాగే రీడింగ్ అండ్ రైటింగ్ అనేది తెలుగులో వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకా వాచ్మెన్కి సంబంధించి 5th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే దీనికి సంబంధించి తెలుగులో చదవడం రాయడం వచ్చి ఉండాలి. సైకిల్ రైడింగ్ కూడా వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్కి దీనికి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ అయితే వారికి అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 18 నుంచి 47 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారి పోస్టులకి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మీరు అఫీషియల్ వెబ్సైట్ శ్రీకాకుళం.ap.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఆ జిల్లా వాళ్ళు. సో ఈ విధంగా మనకి పలు జిల్లాలకి సంబంధించి అలాగే పలు ఉద్యోగాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే వచ్చాయి. వీటన్నిటి యొక్క పీడిఎఫ్స్ని నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.